ఏమున్నాయో చూద్దాం. నమస్తే తెలంగాణలో ముగ్గురు మంత్రులు అవుట్ అట. బడుగు నేతలపై వేలాడుతున్న కత్తి. ఇట్లిస్టులో ఇద్దరు ఉత్తర తెలంగాణ, ఒకరు దక్షిణ తెలంగాణ మంత్రులు. ముగ్గురికి ఉద్వాసన, ఐదుగురికి బెర్తు. క్యాబినెట్ విస్తరణపై అధిష్టానం ఫోకస్. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత వేటు. అధికార పార్టీ నేతల్లో జోరుగా కూడా ఈ యొక్క చర్చ నడుస్తూ ఉన్నదట. నిన్నేమో దిశ పత్రికలు అనుకుంటా ఇద్దరు పైన వేటు పడబోతా ఉందని, మరి వీళ్ళేమో ముగ్గురు పైన అని రాసింది. మరి చూడాలి. రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులకు రంగం సిద్ధమవుతున్నదా? ముగ్గురు మంత్రులను తొలగించడం ఖాయమైందా? ఉత్తర తెలంగాణకు చెందిన ఇద్దరు బడుగు మంత్రులపై తొలగింపు కత్తి వేలాడుతున్నదా అంటే అధికార పార్టీ నుంచి అవుననే సమాధానమే వినిపిస్తున్నది. మంత్రివర్గంలో మార్పులపై అధికార కాంగ్రెస్ పార్టీలో జోరుగా చర్చ జరుగుతున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు అంటే సగకాలం పూర్తి కావస్తుండటంతో మంత్రివర్గంలో మార్పులు చేయాలని అధిష్టానం నిర్ణయించిందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఈ అంశంపై పెద్దలు ఫోకస్ చేస్తారని కూడా ఒక సమాచారం మరి నమస్తే తెలంగాణకు అందిందట. సో ఈ అంతా కూడా తీసివేతలు కూడికల జాబితాకు కూడా దాదాపు సిద్ధమైందట. ఏప్రిల్లో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై ఫోకస్ చేస్తారని తెలిసింది. మరో నెల లేదా 2 నెలల్లో రాష్ట్ర మంత్రివర్గంలో భారీగా మార్పులు ఉండేటువంటి అవకాశం ఉన్నదని భావిస్తున్నారు. ఇట్లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళు ఉత్తర తెలంగాణకు చెందినటువంటి ఇద్దరు బడుగు మంత్రులు ఉన్నారట. ప్రస్తుతం క్యాబినెట్లో ముగ్గురు మంత్రులను తొలగించాలని అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చిందని తెలిసింది. ఇందులో ఇద్దరు ఉత్తర తెలంగాణకు చెందిన బడుగు వర్గాల వారు కాగా మరొకరు దక్షిణ తెలంగాణ నుంచి ఉన్నత సామాజిక వర్గానికి చెందిన మంత్రి ఉన్నారని కాంగ్రెస్ వర్గాలు చర్చించుకుంటున్నారు. దక్షిణ తెలంగాణకు చెందిన మరో మంత్రిపై కూడా వేటుపడే అవకాశాలు ఉన్నాయని చర్చ నడుస్తున్నది. ఉత్తర తెలంగాణకు చెందిన ఇద్దరిలో ఒకరు తమ నోటి దురుసుతో చెడ్డ పేరు తెచ్చుకోగా మరొకరు బూడిదలో కాలేసి అవినీతి మరగ అంటించుకుంటున్నారన్న చర్చ జరుగుతున్నది. వేటు పడనున్న మరో మంత్రి దక్షిణ తెలంగాణకు చెందిన ఉన్నత సామాజిక వర్గానికి చెందిన వారని చెప్తున్నారు. ఇటీవల సదరు మంత్రికి సంబంధించిన వివాదం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా రేపింది. దీనికి తోడు దక్షిణ తెలంగాణకు చెందిన మరో నేత తనకు ఖచ్చితంగా మంత్రి పదవి కావాలని పట్టుపడుతున్న నేపథ్యంలో ఆయన్ని అకామిడేట్ చేయడానికి సదరు మంత్రిని తొలగించాలని నిర్ణయించారని తెలిసింది. ఉమ్మడి మహబూబ్ నగర్ చెందిన ఓ మంత్రిపై కూడా వేటుపడే అవకాశాలు ఉన్నాయని పార్టీలో చర్చించుకున్నారు. ఇది ఉమ్మడి మహబూబ్ నగర్ అంటే ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు పేరు వినబడతా ఉన్నది. ఇక్కడ ఒకరిని అకామిడేట్ చేస్తూ ఉన్నారు దక్షిణ తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పేసి అన్నప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వస్తాడు. ఇక దాని తర్వాత బడుగు బలహీన వర్గాలు అని చెప్పేసి ఏదో మాట్లాడుతున్నారు. కాబట్టి మరి ఇంకా మంత్రులు ఎవరున్నారు మరి ఉత్తర తెలంగాణకు సంబంధించినది మనం చూడాలి. మరి ఏమైనా నోటి దురుసు అని చెప్పేసి అన్నప్పుడు పొన్నం ప్రభాకర్ పైన పడుతుందా, మరి లేకపోయినట్టుంది ఇంకెవరి పైన ఉంటుంది అనేది మనం చూడాలి. కొత్తగా ఇద్దరు మొత్తం 5గురు కట. క్యాబినెట్ మార్పుల్లో భాగంగా ముగ్గురు మంత్రులను తొలగించి వారి స్థానంలో మరో ముగ్గురు కొత్త వారిని తీసుకునే అవకాశం కనిపిస్తున్నది. దీంతో పాటు ఇప్పటికే ఖాళీగా ఉన్న 2 స్థానాలను సైతం భర్తీ చేయాలని నిర్ణయించారని తెలిసింది. మంత్రివర్గంలో మొత్తం 18కి అవకాశం ఉండగా ప్రస్తుతం ముఖ్యమంత్రితో పాటు 16 మంది మంత్రులు ఉన్నారు. దీంతో అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు కావస్తుండటంతో ఆ 2 ఖాళీలను కూడా భర్తీ చేయాలని అధిష్టానం నిర్ణయించిందని సమాచారం. ఇలా మొత్తం 5 స్థానాలను భర్తీ చేసే అవకాశం ఉన్నదని తెలిసింది. ఇప్పటికే మంత్రి పదవి కోసం పోటీ పడుతున్న నేతల జాబితా పెద్దదిగానే ఉన్నది. లంబాడ సామాజిక వర్గం నుంచి రామచంద్ర నాయక్, బాలనాయక్ పోటీ పడుతున్నారు. మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి, సుదర్శన్ రెడ్డి, లక్ష్మీకాంతారావు, మదన్ మోహన్, మల్రెడ్డి రంగారెడ్డి వంటి వాళ్ళు కూడా రేసులోనే ఉన్నారు. సరే రేసులో ఉన్నారు కాదనట్లేవు. మరి రేసులో ఉన్నటువంటి వాళ్ళకి పదవులు ఇస్తారా, లేకపోయినట్లయితే ఉన్నటువంటి వాళ్ళని ఖాళీ చేపించేటువంటి ఒక ప్రయత్నం చేసి ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని రేవంత్ రెడ్డి తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా అంటే నాకు తెలిసి అయితే ఉండకపోవచ్చేమో. మేబీ ఇంకా ఉన్నాయి 2 పదవులు అయితే ఉన్నాయి. సో ఆ 2 పదవులతోటి అంటే మొత్తం 18 మంది ఉండాలి మంత్రివర్గంలో. ఇంకా 2 ఖాళీలు ఉన్నాయి, విద్య అండ్ హోమ్ ఉంది. కాబట్టి ఈ 2 ఖాళీలను ఏమైనా భర్తీ చేస్తే ఈ ఎన్నికల తర్వాత చేస్తే చేయొచ్చేమో కాదనట్లేదు. కానీ ఉన్నటువంటి ముగ్గురు తీసి ఏమైనా నిర్ణయాన్ని తీసుకున్నటువంటి అవకాశం రేవంత్ రెడ్డికి ఉండేటువంటి పరిస్థితి ఉంటుందా అంటే చూడాలి. మరి అది కూడా ఏం జరుగుతుందో కూడా తెలియదు. కొంతమంది మంత్రుల పైన కూడా చాలా వివాదాలు నడుస్తూ ఉన్నాయి. చాలామంది పైన కూడా వాళ్ళు కొంత నోటి దురుసే కావచ్చు, కొంత వాళ్ళ సంబంధించిన పవర్స్ని కొంత మిస్గైడ్ చేస్తున్నాయి అనేదో, లేకపోతే వీటన్నిటి పట్ల కూడా చర్యలు తీసుకున్నటువంటి అవకాశం అయితే కొంత కనబడుతుంది. చూడాలి మరి ఏం జరగబోతా ఉంది ఏంది అనేది. ఈ ఎన్నికలు ఏదైతే 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ ఎన్నికల తర్వాత ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది.